ఇంకొకటి మీరు జాయినింగ్స్ గురించి అన్నారు. ఓహో ఇక 2014 నుంచే జాయినింగ్స్ మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ దానికంటే ముందు ఎవరు జాయినింగ్ దేశవ్యాప్తంగా ఎవరు మొదలు పెట్టారు? అందుకని ఎవరు మొదలు పెట్టారు? పోనీ మాకు ప్రజలు తీర్పిచ్చారు. వికే గారు ప్రజలు మాకు తీర్పిచ్చారు కదా. రేవంత్ రెడ్డి గారు ఓ పుణ్యాత్ములు హరిశ్చంద్రులు. ఏమైంది మరి అలా రేవంత్ రెడ్డి గారు రాగానే పట్నం మహేందర్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఇట్లా టక్కుమంది తీసుకొని టికెట్ ఇచ్చారు. దానం నాగేందర్ గారిని టక్కుమంది తెచ్చుకొని టికెట్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారిని టక్కుమంది తెచ్చుకొని కోడిగుడ్లు అమ్మేటోను అని అన్నావు, బీడీలు చుట్టేటోను అని అన్నావు, రకరకాల తిట్టును. సో సేమ్ థింగ్ నువ్వు ఆట ఆడినావు గతంలో, మీరు మాతో ఆడారు రాజకీయాల్లో. ఇంకోటి చట్టబద్ధత ఉందా మీకు తెలియంది ఏముంది కృష్ణ గారు? మీరు కాంగ్రెస్ రాజకీయం చూశారు, బీఆర్ఎస్ రాజకీయం చూస్తున్నారు. మీరు రాజకీయ ఫ్యామిలీలో నుంచే వచ్చారు కదా. మాటలు రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఉద్యమం తర్వాత పెళ్ళైంది. మళ్ళీ మీరు నన్ను కూడా ఇందులో తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమమేనండి అది. ఇక మళ్ళీ మీకు మౌకా దొరికితే తెలంగాణ దాని మీద కూడా ఎందుకు రాజకీయ ఉద్యమం మాట వినండి. ప్రతి ఒక్కరు రాజకీయం కోసం చేశారండి. 119 మందికి ఎమ్మెల్యే వచ్చే అవకాశం వస్తుంది, కానీ మిగతా వాళ్ళందైతే 119 మంది చేయలేగా తెలంగాణ ఉద్యమం. ఒక్క మాట బ్రదర్, సావధానంగా వినండి నేను చెప్పేది. ఉద్యమం అనేది రాజకీయంగా ఉద్యమం చేస్తేనే పరిష్కారం దొరుకుతుందని కేసీఆర్ గారు ప్రశాంతంగా చేయడానికే చివరి రాజ్యాంగబద్ధంగా ఎందుకు తొందరపడుతున్నారు? రాజకీయ నిర్ణయమే కావాలి దానికి, కాబట్టి దానికోసమే ఆయన అన్ని రాజకీయ పార్టీ మద్దతు కూడా కూడగట్టాడు కదా. రాజకీయంగా అన్నారు మీరు, ఎందుకు చాలా తేడా ఉంటది. రాజకీయ ఉద్యమమే అది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంటే రాజకీయాలు అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మనం ఏమి టెర్రరిస్టుల ఉద్యమం లాగా, నక్సలైట్ల ఉద్యమం లాగా, ఖలిస్తానీ ఉద్యమంలాగా చేయలే. మనం తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా చేసాం. రైట్, వికే గారు ఇప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకున్నారు కదా. నేను ఏబిఎన్ గా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నా. మరి ఇప్పుడు వాళ్ళ పోయారు కదా, ఓ సుమోలు వేసుకొని పోయారు కదా, పిలుపునివ్వండి మీరే. ఎండ్ దిస్ మ్యాటర్. నాకేం పని? అరే ఇప్పుడు మనం ఇంత చర్చ చేసి అనేసి మీరు అన్నాక నాకేం పని చెప్పండి. కమిషనర్ ఆఫీస్ దగ్గర కమిషనర్ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినట్టు ఆడ కూర్చొని చేసి వస్తే లేదు, కానీ మేమేందుకు ఇస్తాం? ఆయన ఆగాగు అన్నారు కదా, నన్ను పిలిపిమన్నారు కదా. మీరు ఒక మాట ఏమన్నారు? కాదు, మీరు ఒక మాట ఏమన్నారు? గాంధీ గారు మాట్లాడిన బూతుల గురించి మాట్లాడలేదు. ఇంత వన్ సైడెడ్ వద్దు, అట్లా కాదు, వన్ సైడెడ్ కాదు. మీరు రెండు బ్యాలెన్స్ మాట ఏమన్నారు? మీరు పిలుపునివ్వండి, ఇంతటితో ఆపని పిలుపునివ్వండి అని మీరు అన్నారు కదా. మంచిది కదా. రేపు 11ంటికి ఇంటికి వస్తే నీ సంగతి మీరు ఇవ్వాలి. 11ంటికి ఈ ప్లాట్ఫామ్ ని మీరు క్రియేట్ చేశారు కాబట్టి నువ్వు చెప్పు కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తాను 11ంటికి రేపు వెళ్ళొద్దు అని చెప్తాను అని చెప్పు. నువ్వు చెప్పు. నేను వాళ్ళకి దయాకర్ చెప్తా. దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఢిల్లీలోనే